బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలను చేపట్టారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రాలోని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. దాడికి గల కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. గురువారం సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన ఒక దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అన్ని విధాలుగా దర్యాప్తును చేపట్టారు. నిన్న రాత్రి అనుమానితుడి ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతను చివరిసారి కనిపించారని పోలీసులు వెల్లడించారు. దుండగుని దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నారు. 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఎడమ చేతికి, మెడ కుడి భాగానికి అయిన గాయాలకు చికిత్స చేస్తున్నారు వైద్యులు. సైఫ్కు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.